యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 24 కోట్ల విలువ చేసే 120 కిలోల డ్రగ్ కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాహన తనిఖీలో భాగంగా బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద మొదటగా 100 కిలోల ఆ డ్రగ్ కూడా దొరికింది. అయితే ఇది ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎక్కడ తయారైందన్న కోణంలో పోలీసులు విచారించగా యాదగిరి గుట్టలో ఉన్నటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఇటీవలనే 3 నెలల క్రితమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆ కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది, పర్మిషన్ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అందులో భాగంగా మొత్తం నష్టాలు వస్తున్నాయని కూడా తెలుసుకొని వారంతా ఒక పథకం ప్రకారం కూడా అందులో డ్రగ్స్ తయారు చేయడం కూడా మొదలు పెట్టడం జరిగింది. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారుడు అని చెప్పొచ్చు. కృష్ణారెడ్డి ఆ 3 వ్యక్తులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక 5 కూడా పరారీలో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ డ్రగ్ ని మొత్తం కూడా ముంబై, హైదరాబాద్, ముంబై కూడా ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు కూడా తెలిసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇది పెద్ద మొత్తంలో సుమారుగా 100 కిలోలు అక్కడ దొరకడం, మళ్లీ తనిఖీలు చేయగా మరొక 20 కిలోలు కూడా మొత్తం 120 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ కూడా తెలవడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 24 కోట్లని కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఇప్పటికే డ్రగ్ ని అరికట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఓవైపు కూడా స్పష్టంగా చూసినటువంటి నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీలోనే ఈ విధంగా డ్రగ్స్ ని తయారు చేసి ముంబైకి, హైదరాబాద్ కి తరలిస్తున్నారంటే ఇది పెద్ద ముఠాగా కూడా పోలీసులు భావించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 3 అదుపులోకి తీసుకున్నారు. మరొక 5 కూడా పరారీలో ఉన్నట్లు యాదాద్రి డీసీపీ చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.